ఎంసెట్ పేపర్ లీక్ విషయంలో ప్రతిపక్షాలు తెలిసి తెలియకుండా మాట్లాడుతూ విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. దేశంలో 80 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దానిపై గత ప్రభుత్వాలు ఏం చేశాయో కోదండరాం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. తెలియకుండా అడ్డగోలుగా అర్ధసత్యాలతోని కాంగ్రెస్ టీడీపీ నాయకులు మాట్లాడడం దురదృష్టకరం. విద్యార్థుల్లో గాని వారి తల్లిదండ్రుల్లో గాని అపోహలు పెంచి ఏదో విధంగా శ్మశానాల్లో బొగ్గులేరుకునే విధంగా ఈ యొక్క నాయకులు వాళ్ళ యొక్క చర్యలు అనేది ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒకటి, మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే దానికి సంబంధం ఉండదు. ఒకటి. రెండు, ఈ మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థ అనేది ఇవాళ రాలే. 2012 నుండి గత ప్రభుత్వంలో కూడా ఇదే 3-4 సంవత్సరాలు ఈ సర్వీసెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది. 2015 రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇవాళ సర్వీసెస్ ఇస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కి, ఆంధ్రప్రదేశ్ ఐసెట్ కి, ఆంధ్రప్రదేశ్